శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. ప్రేక్షకులందరికీ నమస్కారం. మళ్ళీ వచ్చేసింది ఏమిటి, భాద్రపద మాసంలో వచ్చేటువంటి పితృపక్షం మరియు మాలయ పక్షం అనేటువంటి దాని గురించి వివరణ ఇవ్వడం కోసం నేను మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఈ మాలయ పక్షం ఉంది, అసలు పితృపక్షం అంటే ఏమిటి, పితృశాపం అంటే ఏమిటి, దానివల్ల వచ్చేటువంటి బాధలు ఏమిటి, దాని నివృత్తి కొరకు ఎవరెవరు పితృదేవతను ఆరాధించాలి, దాని గురించి మీ అందరికీ నేను వివరణిస్తాను. దివి 18వ తారీఖు 9వ నెల 2024 సంవత్సరం తేదీ బుధవారం నుండి ప్రారంభమై 2వ తారీఖు మరియు 10వ నెల 2024 సంవత్సరం వరకు జరిగేటువంటి ఈ 15 రోజులు 2 వారాల కాలాన్ని పితృపక్షం లేదంటే మాలయ పక్షం అని పిలుస్తూ ఉంటారు. చూడండి, ఈ భాద్రపద మాసం అంటే ఏంటంటే మనకి సర్వభద్రతను కలిగించేది కనుక దీన్ని భాద్రపద మాసం అంటారు. అంతేకాకుండా పౌర్ణమికి పూర్వాభాద్ర నక్షత్రం లేదంటే ఉత్తరాభాద్ర నక్షత్రంతో పౌర్ణమి ఉండడం వలన దీన్ని భాద్రపద మాసం అంటారు. అంటే మనకి సర్వభద్రతను కలిగించడం కోసం ఏం చేస్తాం, శుక్లపక్షంలో అన్ని గణాలకి పతి అయినటువంటి, ముందు దేవగణాలకి పతి అయినటువంటి చెప్పాను నేను మొన్న, దేవగణం మరియు మంత్రగణానికి పతి అయినటువంటి గణపతిని ఆరాధించుకున్నాం మొన్నటి వరకు. ఈ మిగిలిన 15 రోజులు మనకి సకల సుఖాలను ఇచ్చేటువంటి పితృగణాలని పితృదేవతల్ని ఆరాధించడానికి మంచి సమయంగా దీన్ని పితృపక్షం అని పిలుస్తారు. పక్షం అంటే 15 రోజులని అర్థం. ఆ పితృపక్షం ఈ భాద్రపద మాసంలో మనకి సర్వభద్రతను కలిగించడం కోసం ఈ పితృపక్షం వచ్చేసింది. ఇక్కడ ఏమేమి పనులు మనం చేయాలి, ఏమి చేయకూడదు, అసలు పితృపక్షం గురించి 15 రోజులు జరిగేటువంటి పితృపక్షంలో ఏమి నియమాలు పాటించాలి, ఏ దేవతలు మనం ఆరాధించాలి అనడం కోసం పితృదేవతను ఏ విధంగా మనం ఆరాధించాలి అన్న దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అసలు పితృశాపం అంటే ఏమిటి, పితృదేవతలు అంతే అసలు చూడండి, తండ్రి, తల్లి, తాత, మామ, ముత్తాత, ముత్తమ్మమ్మ, ఇలా మన పూర్వీకులు ఎవరైతే ఉన్నారో అంటే స్వర్గస్థులైనటువంటి పూర్వీకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పితృదేవతలుగా పిలవడం అన్నది ఒకటి ఉంది. అంతేకాకుండా దీనికి మూలం ఎవరున్నారు వాళ్ళని కూడా మనం తలుచుకోవాలి. అసలు ఈ పితృగణాలు అన్నవంతా మొత్తం 3 రూపాల్లో ఉంటాయి. ఏమిటది, 3 గణాల్లో ఉంటాయి. అది ఏంటి, వసు గణం, వసు రూపం, తర్వాత రుద్ర రూపం, రుద్రగణం, తర్వాత ఆదిత్య రూపం, ఇలాగ ఆదిత్య గణం, ఇలాగా ఈ 3 మండలాలు ఉంటాయి. ఈ 3 మండలాల్లో ఉండేటువంటి దేవతను వసు రుద్ర ఆదిత్యులు అని పిలుస్తూ ఉంటారు అన్నమాట. ఈ 3 గణాలు వాళ్ళు సాక్షాత్తు దేవతలతో సమానం. చూడండి, ఏమిటంటే మన పూర్వీకులు వెళ్ళేసరికి మనం చదువుతున్నాం సంకల్పంలో, వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదిలా అని చదువుతున్నాం. బ్రహ్మదేవుడికి సృష్టిని చేయడంలో, ఈ మనుష్యుల్ని పుట్టించడంలో ఈ మనువులు, వసువులు వీళ్ళందరూ కూడా ప్రజాపతులు, ప్రజలందరినీ సృష్టించడం కోసం ప్రజాపతులు. ఈ ప్రజాపతులందరూ కూడా సృష్టి అయ్యి తర్వాత ఆ మనుష్య గణాన్ని పుట్టించుకుంటూ వచ్చారనమాట. అందుకని దేవగణంతో సమానం అనకూడదు, దేవగణం కన్నా ఎక్కువ ప్రాధాన్యతని, ఎక్కువ ప్రముఖతని ఇచ్చేటువంటి ఈ పితృదేవతల్ని ఆరాధించడం వలన ఎన్ని దోషాల నుంచి మనం పరిహారం చేసుకోవచ్చు అన్న దాని గురించి నేను మీకు వివరణిస్తాను. చక్కగా ఈ పక్షంలో చూడండి, వసురూపం అని చెప్పాం. మీ తండ్రులు ఎవరైనా స్వర్గస్థులైన వారు ఉంటే వాళ్ళు వసు రూపంలో ఉంటారు, వసువుల దగ్గర ఉంటారనమాట. ఆ వసు మండలంలో ఉంటూ ఉంటారు. మీ తాతగారు అంటే మీ తండ్రి గారి తండ్రి ఎవరైనా కాలం చేసి ఉంటే వాళ్ళు రుద్ర రూపంలో ఉంటారు, రుద్ర మండలంలో ఉంటారన్నమాట. ఆ సాక్షాత్తు పరమేశ్వరుడితో సమానమైనటువంటి రుద్ర గణాల్లో వాళ్ళు ఉంటూ ఉంటారన్నమాట. అంతేకాకుండా ఆదిత్య మండలం, ఆదిత్య రూపం అంటారు. ఏంటంటే సాక్షాత్తు మన ముత్తాత గారు ఎవరైతే ఉన్నారో, మన తాతగారి తండ్రి గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సాక్షాత్తు ఆదిత్య మండలం, సూర్యునితో సమానమైనటువంటి మండలాల్లో విష్ణు స్వరూపంలో స్వర్గలోకంలో ఉంటూ ఉంటారు. ఆ మండలాల్లో ఉన్నటువంటి ఈ 3 రూపాల్లో ఉండేటువంటి దేవతలను ఏమిటి, వసు రుద్ర ఆదిత్యులను పిలిచి
మన పితృదేవతలందరికీ కూడా చూడండి, మనం ఏదైనా ఒక రాజ్యానికి కానీ ఒక దేశానికి కానీ ఏదైనా మీకు సేవ చేయాలనుకుంటే సాక్షాత్తు అక్కడ ఉన్నటువంటి ప్రధానమంత్రినో లేకపోతే అక్కడ ఉన్న పైన ఉన్నటువంటి అధికారికో మనం ఇచ్చేటువంటి కృతజ్ఞత ఇస్తే మొత్తం అక్కడ ఉన్న ప్రజలందరికీ ముడుతూ ఉంటుందన్నమాట మనం ఇచ్చినటువంటి రుణం. అదేవిధంగా ఈ 3 మండలాల్లో ఉండేటువంటి దేవతల్ని ఆదిత్య రూపం, వసురూపం, రుద్రరూపం, ఆదిత్య రూపంలో ఉండేటువంటి దేవతల్ని సాక్షాత్ ఈ పితృపక్షంలో కాకేసి మనం చేసేటువంటి తర్పణ, దాన, తర్వాత పిండ ప్రదాది కార్యక్రమాలు చేయడం వల్ల వాళ్ళకి ఇవన్నీ ముట్టి మన పితృదేవతలందరికీ కూడా వాళ్ళు సమానంగా పంచి ఆ పితృదేవతల అనుగ్రహాన్ని మనకి పొందడానికి ఈ వసు, రుద్ర, ఆదిత్య దేవతలు మనకి ఉపయోగపడుతూ ఉంటారు. వీళ్ళందరూ కూడా మన పూర్వీకులే. చెప్పాను కదా, వసు మండలంలో ఎవరు ఉంటారు? మీ తండ్రి గారు ఉంటారు. తర్వాత రుద్ర మండలంలో ఎవరు ఉంటారు? తాతగారు ఉంటారు. తర్వాత ఆదిత్య మండలం, రుద్ర మండలంలో తాతగారు ఉంటారు. ఆదిత్య మండలంలో మన ముత్తాతగారు ఉంటూ ఉంటారు. అలా ఆ విధంగా ఆ దేవతలకి, పితృదేవతలకి మనం ముట్టిస్తూ ఉంటాం అనమాట. తర్వాత అసలు చాలా మంది చూడండి, జాతక పరిశీలన చేసినప్పుడు చాలా మంది మనకి చెప్తూ ఉంటారు, మీకు పితృదోషం ఉంది, పితృశాపం ఉంది, పలానా పరిహారాలు చేయించుకోండి అని చెప్పి మనం జాతక పరిశీలన చేసినప్పుడు చెప్తూ ఉంటారు. అసలు ఈ పితృదోషం అంటే ఏమిటి? చూడండి, పితృదోషం వల్ల వచ్చేటువంటి ఏమిటి చూడండి. మనకు చక్కగా మనం అందరూ ఏం చేస్తూ ఉంటాం, ఆ సంవత్సరంలో ఆ రోజు కార్యక్రమాలు అయిన చోట 10 రోజులు శ్రాద్ధకర్మ అయిపోయిన తర్వాత వదిలేసి సంవత్సరికానికో ఎప్పుడో మనం ఇంకొక కార్యక్రమాన్ని చేసి తర్వాత మీకు అనుకూలంగా ఉంటే ఆ తిథి వచ్చినప్పుడు తద్దిన అది పెడుతూ ఉంటారు. అంతే కదా, సంవత్సరకం అయిపోయిన తర్వాత మీ అనుకూలాన్ని బట్టి కొంతమంది తద్దిన అది పెడుతూ ఉంటారు. అలాగే పెట్టకుండా కొంతమంది ఏం చేస్తూ ఉంటారు, పండగల్లో దీపావళి నాడనో లేకపోతే కొన్ని పండగల్లో ఆ పితృదేవతను కాకేసి వాళ్ళకి ఏదో ఒకటి కృతజ్ఞతను సమర్పిస్తూ ఉంటారు. దానికన్నా ఇలా చేయడం వల్ల, ఈ పితృపక్షంలో మనం చేయడం వల్ల మొత్తం పితృగణాలందరికీ కూడా ఇది ముడుతుంది కనుక ఈ పితృపక్షంలో ఈ పితృశ్రాద్ధ విధులను మనం శ్రద్ధగా ఆచరించాలి. శ్రాద్ధము అంటే ఏంటంటే శ్రద్ధగా ఆచరించవలసిన నియమము అని అర్థం. మీరు ఎంత శ్రద్ధగా, ఇంకా దేవతకి మీరు అటు ఇటు చూస్తూనో ఏదైనా చేయొచ్చు, కానీ పితృదేవతలకు మాత్రం చాలా శ్రద్ధగా చేసేటువంటి కార్యక్రమం కనుక దీన్ని శ్రాద్ధ కర్మ అంటుండ. కర్మ అంటే మీరు చేసేటువంటి పని అని అర్థం. అందుకని ఇవి ఏ కార్యక్రమాలు మనం చేయాలి పితృపక్షంలో? చూడండి, పితృదేవతలు ఈ పక్షంలో వచ్చి కాసుకుని ఉంటారు. మా వంశంలో ఎవరైనా మాకు ఏమైనా పెడుతూ ఉంటారా ఏమిటి అని చెప్పి వాళ్ళు కాసుకుని ఉంటారు అనమాట. అందుకని మీ పూర్వీకుల యొక్క తిథి వస్తుంది కదా, ఆ నెలలో పాడ్యమి, విధియ, తదియాగా ఉంటాయి కదా, ఈ మాసంలో ఆ తిథి రోజున కానీ లేదంటే మాలయ అమావాస్య నాడు కానీ ఒక నదీ తీరానికి వెళ్ళి ఆ నదీ తీరంలో స్నానం ఆచరించి ఆ తడి బట్టలతో పితృదేవతలకి తర్పణ విధులను, తిలతర్పణాన్ని విధులను చేయాలి. తర్వాత శ్రాద్ధ కర్మ చేయాలి. తాతగారికి, ముత్తాతగారికి, తండ్రి గారికి, మీ పూర్వ స్వర్గస్థులైనటువంటి ఎవరెవరికి ఉన్నారో వాళ్ళందరికీ కూడా తీర్థ విధి అనేటువంటి ఈ పిండ ప్రదానం అనేటువంటి కార్యక్రమాన్ని చేయాలి. తరువాత వాళ్ళకి భోజన నిమిత్తము స్వయం పాకములు కానీ బ్రాహ్మణ సమారాధన భోజనాలు కానీ చేయించి ఆ పితృదేవతల రూపంలో ఉన్నటువంటి బ్రాహ్మణులకు అన్నదానం చేయడం వల్ల కూడా ఈ పితృదోషాలనేవి కూడా హరిస్తాయి. వస్త్రదానం చేయడం వల్ల, భోజన దానం చేయడం వల్ల, అన్నదానం చేయడం వల్ల ఇవన్నీ దోషాలు హరిస్తున్నాయని చెప్పి మన బ్రహ్మాండ పురాణం, గరుడ పురాణం ఇవన్నీ చెప్తూ ఉన్నాయన్నమాట. ఎందుకంటే మనకి ఒక్క నెల గడిస్తే స్వర్గంలో ఉన్న వాళ్ళకి ఒక రోజుతో సమానం. అందుకని ప్రతి మాసంలో వచ్చేటువంటి అమావాస్య రోజున పితృతర్పణాలు ఇవ్వడం వల్ల వాళ్ళకి ప్రతిరోజు మనం తర్పణాలు ఇచ్చినటువంటి ఫలితం కలుగుతుంది. అందుకని మనకి ఒక నెల, వాళ్ళకి ఒక రోజు స్వర్గంలో ఉన్న వాళ్ళకి. ఆ విధంగా మనకు ఒక సంవత్సరం అయితే వాళ్ళకి ఒక నెల. అందుకని ఆ విధంగా జరిగేటువంటి ఆ కార్యక్రమాల్లో ప్రతి అమావాస్య నాడు వీలుంటే కూడా ఈ పితృదేవతను ఆరాధించవచ్చు. అది కాకుండా విశేషంగా ఈ మాలయ పక్షంలో కూడా మీ తండ్రి గారితో, తాతగారితో, ముత్తాతగారితో ఏ తిథి అయితే ఉంటుందో ఆ తిథి రోజున ఈ తిలతర్పణాది విధులను, తీర్థ విధులను చేయడం వలన ఆ పితృదోషం నుంచి మనం రక్షించబడతాం. పితృ అనుగ్రహం కలిగితే ఏమేం కలుగుతాయి, పితృదోషం వల్ల ఏమొస్తాయి? పితృదోషం వల్ల చూడండి ఏమేమి వస్తాయి. వివాహ సంబంధమైనటువంటి మంగళ కార్యాలు ఆ గృహంలో జరగకపోవడం, తర్వాత సంతానానికి సంబంధించినటువంటి ఇబ్బందులు, తర్వాత సంతానం అభివృద్ధిలోకి రాకపోవడం,
సంతానం తల్లిదండ్రుల మాటలు వినకపోవడం, చెడు ప్రవర్తనలో వెళ్ళిపోవడం, అంతేకాకుండా సంతానానికి సంబంధించినటువంటి ఆరోగ్యంలో ఏదో ఒకటి ఇబ్బందులు రావడం, తర్వాత గృహ నిర్మాణ కార్యక్రమాలు మధ్యలో ఆగిపోవడం, ఆ గృహంలో మంగళ కార్యం జరగకపోవడం, ఇలాంటివన్నీ పితృదోషముల అంటే మన పితృదేవతల్ని మరిచిపోవడం వల్ల ఆ వంశం అభివృద్ధి చెందదు, వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితి అభివృద్ధి చెందదు అని అన్ని పురాణాలు, గరుడ పురాణం, బ్రహ్మాండ పురాణం, భవిష్యోత్తర పురాణం ఇవన్నీ కూడా చెప్తున్నాయి. పితృదేవతలను ఆరాధిస్తే ఏమేమి లాభం కలుగుతుంది అన్న దాని గురించి ఒక చక్కటి శ్లోకం భవిష్యోత్తర పురాణంలో ఉందన్నమాట. ఆయు ప్రజ ధనం విద్య స్వర్గం మోక్షం సుఖానిచ ప్రేక్షంతు తదా రాజ్యం ప్రీత్యం రుణం పితామహం. చూడండి ఎంత చక్కటి శ్లోకం. ఈ పితృదేవతను ఆరాధిస్తే మనకి ఏమొస్తుంది? ఆయుష్ వస్తుందిట. ప్రజ అంటే కలిగేటువంటి సంతానం అని అర్థం అనమాట. ధనం అంటే మీ అందరికీ తెలుసు సంపద. విద్య, వాడికి వచ్చేటువంటి మంచి విద్య కూడా పితృదేవతల అనుగ్రహంలో వస్తుంది. స్వర్గలోక సుఖాలన్నీ కూడా మనకి ఇక్కడ దొరుకుతాయి. మోక్షం, మీరు చేసేదానికి మంచి మోక్షాన్ని మన పితృదేవతలు కలగజేస్తారు. సుఖానిచ, ఇవన్నీ సుఖాలు పొందడానికి ప్రేక్షంతు తదా రాజ్యం కూడా సంపాదించుకోవాలంటే ఇది కూడా రాజ్యం కూడా ప్రాప్తిస్తుంది అని చెప్పుకోవడం ఉందిట. ప్రీత్యర్థం, ఇవన్నీ కలగాలంటే ఎవరిని చెయ్యాలి? మనం రుణం తీర్చుకోవాలి. ఏమేమి రుణం తీర్చుకోవాలి? దేవ రుణం, పితృ రుణం, తర్వాత వేద రుణం. మనకి శాస్త్రం ఏం చెప్పిందో అవన్నీ కూడా మనం తీర్చుకోవాలన్నమాట. ఈ శాస్త్రంలో చెప్పబడినటువంటి ఈ 3 రుణాల్ని పితృదేవతలతో సమానమైనటువంటి పితృ రుణాన్ని తీర్చుకోవడం వల్ల పైన చెప్పినటువంటి ఆయు, ప్రజ, ధనం, విద్య, స్వర్గం, మోక్షం, సుఖం, ప్రేక్షంతో తదా రాజ్యం, ఇవన్నీ కూడా ఆ పితృరుణం తీర్చడం వలన మీకు అన్నీ లభిస్తాయని చెప్పి చక్కటి శ్లోకం మన పురాణాల్లోంచి మీకు తీసుకు చెప్పడం అన్నది జరిగిందనమాట. తర్వాత పితృదేవతల అనుగ్రహం ఉంటే ఇవన్నీ కూడా మనకి చక్కగా జరుగుతాయి. తర్వాత అప్పాజీ గారు, ఈ మాలయ పక్షంలో ఎవరు నియమాలు పాటించాలి? ఇది మీ అందరికీ ఉన్నటువంటి ఎవరు చేయవచ్చు? మగవాళ్ళు చేయాలా? ఆడవారు చేయాలా? పిల్లలు చేయొచ్చా? లేకపోతే ఎవరు అసలు చెయ్యాలి నియమాలు? చూడండి, దీని గురించి కూడా మీకు చక్కని వివరణ ఇస్తున్నాను నేను. మొట్టమొదటిగా ఈ మాలయ పక్షంలో చేసేటువంటి విధుల్లో చూడండి, వాళ్ళ ఒక్క తండ్రి గారు స్వర్గస్థులయ్యి తల్లిగారు ఉంటే వాళ్ళు పితృపక్షంలో మొత్తం శ్రాద్ధ విధి, నదీ తీరానికి వెళ్ళి అన్నీ కూడా చేసుకోవచ్చు. తిలతర్పణాలు, పిండ ప్రదానం, స్వయం పాకాది దానాలు అవన్నీ కూడా, బ్రాహ్మణ భోజన విధి అవన్నీ కూడా చేసుకోవచ్చు. అదే కాకుండా తల్లి స్వర్గస్థురాలై తండ్రి ఉంటే కనుక వాళ్ళు ఈ మాలయ పక్షంలో చేయడానికి వాళ్ళకి అర్హత ఉండదు. అంతేకాకుండా స్త్రీలు చేసుకునేటువంటి కొన్ని ఉన్నాయి, అది నేను రేపటి వీడియోలో మీకు చెప్తాను. కొన్ని శ్లోకాలు ఉంటాయి దీని గురించి. ఆ శ్లోకాలు పఠించి రావు చెట్టు దగ్గర చేసేటువంటి పరిహారం ఉంటుంది. అది స్త్రీలు, పురుషులు, జీవంతులైనటువంటి మాతాపితలు ఉన్న వాళ్ళు కూడా చేసుకోవచ్చు. అది పరిహారం నేను రేపటి వీడియోలో మీకు చెప్తాను. అది కాకుండా ఇంకెవరు చేసుకోవచ్చు? చిన్నపిల్లలు, అంటే తల్లిదండ్రులు జీవంతంగా ఉన్నవాళ్ళు ఈ మాలయ పక్షంలో తీర్థ విధులవి చేయకూడదు. తర్వాత ఇంకెవరు చేయొచ్చు? చూడండి, మేనమావులు ఉంటారు, ఎవరన్నా మేనత్తులు కాలం చేసిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకు కూడా, అంటే తండ్రి కాలం చేసిన తర్వాత తాతలకి, ముత్తాతలకి, వీళ్ళందరికీ కూడా ఇతను చేసుకోవచ్చు అనమాట. అంటే తండ్రి స్వర్గస్థులైన తర్వాత మాత్రం వీళ్ళకి ఇవన్నీ పితృదోషాలు చేసేటువంటి అర్హతలన్నీ వస్తూ ఉంటాయి అనమాట. వాళ్ళు మాత్రమే ఈ పితృదోషాలని సంబంధించినటువంటి మాలయ పక్షాలు చేయాలి. తర్వాత అందరూ చేసుకున్నటువంటి పరిహారం నేను రేపటి వీడియోలో చెప్తానని చెప్పాను. అదేవిధంగా ఏమి చేయాలి? తిలతర్పణం, ముఖ్యంగా తిలతర్పణాలు చేయాలి, శ్రాద్ధ విధి చేయాలి. ఇవన్నీ చేయడం వల్ల పితృదేవతలు సంతృప్తి చెంది వాళ్ళ వంశం అభివృద్ధి అవ్వడానికి, వాళ్ళకి జరిగినటువంటి అన్ని బాధలు నివారణ అవ్వడానికి ఈ మాలయ పక్షంలో చేసేటువంటి పితృదోషాల వల్ల, పితృపరిహారం వల్ల సకల పాపాల నుంచి మోక్షాన్ని పొందుతారు. చెప్పాను నేను ఇందాక. వసు, రుద్ర, ఆదిత్య రూపంలో ఉన్నటువంటి అందరి దేవతలు వచ్చి మనం అలా దర్భం మీద పెట్టినటువంటి ఆ పిండ ప్రదానాన్ని అవనంటే ఏది వస్తుందని కూడా వాళ్ళు అలా చక్కగా చేతులతో స్వీకరించి తీసుకువెళ్ళి మొత్తం మన పితృగణానందరికీ కూడా పంచుతూ ఉంటారు. అలాంటి
మంచి సదావకాశం దొరికినటువంటి ఈ మాలయ పక్షాన్ని, మాలయ అమావాస్య వరకు కూడా ఈ కార్యక్రమాలన్నీ చేయవచ్చు. కనుక అందరూ మన ఛానల్లో ఉన్నటువంటి అందరూ ప్రేక్షకులు కూడా ఈ సద్వినియోగాన్ని సమకూర్చుకుని తమ తమ యొక్క పితృ రుణాన్ని తీర్చుకోవాల్సిందిగా మరీ కోరడం జరుగుతోంది. రేపటి రోజున అందరూ చదువుకునేటువంటి పితృ సంబంధమైనటువంటి శ్లోకాలు, ఆడవారు మగవారు చేసేటువంటి పరిహారాల గురించి నేను మీ అందరికీ తెలియజేస్తాను. అదేవిధంగా మనం పితృదేవతలకు ఇచ్చేటువంటి కృతజ్ఞతలు, పరిహారాలు స్వీకరించడానికి మనకి చక్కనటువంటి 6 సాధనాలు ఉన్నాయి. అవి ఏమిటి అంటే, మనం ఏ దేవత ద్వారా, ఎవరి ద్వారా మనం పితృదేవతలకు మన రుణాన్ని సమర్పించాలి, మనం రుణం తీర్చుకోవాలి అన్న దాని గురించి ఒక చిన్న వివరణ ఇస్తాను మీకు. మనకి చక్కగా 6 ఉంటాయి. ఏమిటి 6? మొట్టమొదటిది ఆదిత్యుడు, సూర్యుడు అనమాట. చూడండి, నదీ తీరానికి వెళ్ళినప్పుడు మనం చక్కగా స్నానం చేసిన తర్వాత సూర్యుడికి అర్ఘ్యపాద్యాలు ఇవ్వాలి. సవితృమండల మధ్యవర్తే నారాయణ సరసిజాసన సన్నివిష్ట అనుకుంటూ ఆయనకి ఇచ్చేటువంటి అర్ఘ్యపాద్యాల ద్వారా, అర్ఘ్యం వల్ల, మనం ఇచ్చేటువంటి అర్ఘ్యం వల్ల ఆ సూర్యమండలంలో ఉన్నటువంటి, ఆదిత్య మండలంలో ఉన్నటువంటి మన ముత్తాతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆ సూర్యుడు ద్వారా, చంద్రమండలము ద్వారా, చంద్రుడు రెండోది, ఆ చంద్రమండలం ద్వారా మనకి ఆ దేవతలు తీసుకువెళ్ళి మన స్వర్గస్థులైనటువంటి మన పూర్వీకులకు కానీ, ఈ ఆదిత్య మండలంలో ఉన్నటువంటి దేవతలకు కానీ, ఆదిత్య రూపులకు కానీ ఇవన్నీ కూడా ముట్టిస్తూ ఉంటాయి. తర్వాత చంద్రమండలం కూడా అయిపోయింది. సూర్యమండలం, చంద్రమండలాన్ని చూసి మనం పరిహారం చేసుకోవచ్చు. మూడోది ఏమిటి? అగ్ని. సూర్య, చంద్ర, అగ్ని. అగ్నిదేవుడి ద్వారా మనం చేసేటువంటి పితృపరిహారం దేవతలకు ముట్టుతుంది. ఎందుకంటే అగ్నిదేవుడికి 2 ఉంటారు భార్యలు. ఎవరు వాళ్ళు? స్వాహాదేవి, స్వధాదేవి. చూడండి, మన దేవతకి ఇచ్చినప్పుడు మీకు ఏదైనా మేము హోమాది కార్యక్రమాలు, గణపతి హోమం చేసినప్పుడు గణపతయే ఇదన్నమ్మ, మహాగణపతయే స్వాహ, మహాగణపతయే ఇదన్నమ్మ, ఇంద్రాయ స్వాహ, ఇంద్రాయ ఇదన్నమ్మ అంటూ ఉంటాం. ఆ స్వాహాదేవి మనం ఇచ్చేటువంటి పరిహారాలన్నింటినీ దేవగణానికి సమర్పిస్తూ ఉంటుంది. ఈ పితృదేవతలకు చేసేటప్పుడు చూడండి, స్వధా నమసి, స్వధాయే నమః అనిపిస్తూ ఉంటారు మీరు వచ్చే బ్రాహ్మణులు. స్వధ అంటే మనం చేసేటువంటి కృతజ్ఞత అంతా మన పితృదేవతలకి ముడుతూ ఉంటుంది అనమాట. అందుకనే మన లలిత సహస్రనామంలో స్వాహ, స్వధ, మతిర్మేధ, శృతి స్మృతిరనుత్తమా అని చెప్పి చదువుతూ ఉంటాం మనం. ఆ స్వాహాదేవి, స్వధాదేవి సహాయంతో, స్వాహాదేవేమో దేవగణానికి ముట్టిస్తే అగ్నిలో వేసినటువంటి అవిస్సును, మన అగ్నిదేవుడిలో వేసినటువంటి కృతజ్ఞతను స్వధాదేవి తీసుకువెళ్ళి మన పూర్వీకులకి, మన పితృదేవతలకి, పితృగణానికి కూడా ముట్టిస్తూ ఉంటుంది అన్నమాట. ఆ అగ్నిదేవుడితో నేరుగా మనం ఆ పరిహారాన్ని మనం పంపిస్తూ ఉండవచ్చు. ఇంకా సూర్య, చంద్ర, అగ్ని 3 అయ్యి 4వ సాధనం ఏమిటి? 4వ ఆయన ఎవరు? జలం. చూడండి, నదీ తీరానికి వెళ్ళి మీరు చేస్తారు ప్రతి పరిహారం, తీర్థవిధి చేస్తూ ఉంటారు. ఆ తీర్థవిధి చేసినప్పుడు మనం చేసేటువంటి ఆ పిండ ప్రదానాది కార్యక్రమాలను, పితృతర్పణాలను కూడా తీసుకువెళ్ళి చివరిలో ఆ ఆకుతో సహా నదిలో, ఆ గంగలో కానీ నదిలో కానీ నిమజ్జనం చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా ఆ నిమజ్జనం చేయడం వల్ల ఆ జల రూపంలో కూడా ఆ పితృదేవతలు వచ్చి వాటిని స్వీకరించడం అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఈ తర్వాత ఇక్కడ 4 అయ్యి. ఇంకా 5వది ఎవరు? 5వది బ్రాహ్మణుడు. చూడండి, మనం ఈ బ్రాహ్మణులలో వాటిలో అయితే ఈ మాసికాలు, తద్దినాలు పెట్టినప్పుడు ఏం చేస్తారంటే, భోక్త కింద తీసుకొచ్చి దేవరూపంలో ఒక ఆయన్ని, పితృరూపంలో ఒక ఆయన్ని కూర్చోపెట్టి వాళ్ళకి చక్కటి 4 రకాల పచ్చళ్ళు, 4 రకాల కూరలు ఇవన్నీ వేసి భోజనం పెట్టించి, సాక్షాత్తు ఈ బ్రాహ్మణ రూపంలోనే దేవగణం వచ్చింది, సాక్షాత్తు ఈ బ్రాహ్మణ రూపంలోనే మా పితృదేవతలు వచ్చారు, మా గోత్రీకులు లాంటి బ్రాహ్మణులు దొరికారు అని చెప్పి వాళ్ళకి అన్ని కృతజ్ఞతలు ఇచ్చి వాళ్ళకి భోజనం పెట్టడం వల్ల, వాళ్ళని సంతృప్తి పరచడం వలన మనం పితృదేవతలకు ఇచ్చేటువంటి కృతజ్ఞత ఆ బ్రాహ్మణ రూపంలో ముడుతూ ఉంటుందన్నమాట. ఇంకా 6 చూడండి, దేశ కాల మాన పరిస్థితిని బట్టి ఇవి ఏవి పైవేవి సమకూరినప్పుడు మీరు చేసేటువంటి పరిహారం ఇవన్నీ అయిపోయిన తర్వాత తీసుకువెళ్ళి ఒక గోమాతకి తినిపించినా కూడా ఆ పితృగణం, దేవగణం అంతా గోవులు ఉంటుందని చెప్తాం.
అదే సమయంలో పితృగణం కూడా మొత్తం గోమాతలో ఉండి మనం ఇచ్చేటువంటి కృతజ్ఞతను పరిహారాన్ని ఆ గోవు రూపంలో గోవుకు తినిపించడం వల్ల కూడా ఆ పరిహారం మన పూర్వీకులకి ముడుతుంది. ఈ 6గురిని కూడా ద్వారా మనం చేసేటువంటి పరిహారాల్ని పితృదేవతలకు మనం అందించవచ్చు. ఇలాంటి అంతేకాకుండా ఈ స్వధా దేవతలను కూడా ఆరాధించడం వలన ఆ ప్రకృతి రూపంలో ఉన్నటువంటి ఆ మాత్రే శ్రీ మాత్రే అంటున్నాం కదా, ఆ మాత ద్వారా కూడా మనం ఏ గణానికి ఏ శక్తిని పంచాలో ఆ పంచి ఆ పితృదేవతల అనుగ్రహాన్ని పొందడానికి ఈ మాలయ పక్షం పితృపక్షం అత్యంత ప్రభావమైనటువంటి పక్షం కనుక ఈ 15 రోజుల్లోనూ కూడా ఏ రోజైనా సరే లేదంటే అమావాస్య నాడైనా సరే కూడా మీరు వెళ్ళి నదీ తీరానికి వెళ్ళి స్నానం చేసి మీకు ఏమీ రాకపోతే శివాయ గురవే నమః, శ్రీమాత్రే నమః, శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ నమః, పితృదేవతాయే నమః అనుకుంటూ అర్ఘ్యాన్ని ఇచ్చినా కూడా మన పితృదేవతకి ముడుతుంది అని చెప్తూ సర్వే జన సుఖినో భవంతు, శాంతిరస్తు.